హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మాంగళ్యం 7వ భాగాన్ని వినేద్దాం. అత్తారింట్లో తన తొలి అడుగు మోపడం ప్రతి అమ్మాయికి కొత్త అనుభవమే. అనేక సందేహాలు, కొత్త ఆశలు, ఎన్నో భయాల మధ్య ఒక కొత్త కుటుంబంలో శాశ్వతంగా ఉండడానికి వెళ్ళే సగటు ఆడపిల్ల అంతరంగంలో ఆ క్షణంలో రేగే అలజడులు ఎన్నో. కానీ కేవలం 2 సంవత్సరాల కోసం మాత్రమే ఉండడానికి వచ్చిన తను ఏ భయమూ లేకుండా హాయిగా ఉండాలా, లేక ఈ ఇల్లు, ఈ బంధాలు అన్నీ మాత్రమే అని బాధపడాలా? ఏమీ అర్థం కాని డైలమాన స్థితిలో అత్తారింట్లోకి అడుగు మోపింది మధు. లోపలకు అడుగు పెట్టగానే, పదమ్మ, దేవుడి దగ్గర దీపం పెట్టాలి, పూజ చేయాలి, దేవుడికి నైవేద్యం పెట్టాలి, నీ చేతితో వండి. ఇంకా చాలా పనులున్నాయి నీకు. ఈ ఇంట్లో ఇంతవరకు నా తర్వాత వచ్చిన ఏ కోడలు కూడా పూజలు చేయడానికి రాలేదు. కనీసం నువ్వైనా ఆ బాధ్యత తీసుకో అంటూ మొదలుపెట్టిన రాజేశ్వరి మాటలు నవ్వు తెప్పించాయి ఒకవైపు మధుకి. పాపం పెద్దావిడ ఎన్ని ఆశలు పెట్టుకున్నారో నా మీద అని అంతలోనే బాధపడి, కనీసం తను ఉన్న ఈ 2 ఏళ్ళైనా అందరినీ ఆనందంగా ఉంచడానికి ప్రయత్నిస్తాను అనుకుంటూ పూజ గదిలోకి అడుగుపెట్టి దేవుడికి దండం పెట్టింది. ఈ 2 ఏళ్ళు నా వల్ల ఎవరూ బాధపడకుండా ఉండేలా చూడు దేవుడా, అలాగే మా నాన్న ఆరోగ్యం బాగై ఆయురారోగ్యాలతో ఉండేలా చూడు అని మొక్కి నైవేద్యం పెట్టింది దేవుడికి సంతృప్తిగా. వచ్చి రాగానే మీ అమ్మ చాదస్తంతో ఆ పిల్లని బెంబేలెత్తిస్తుంది పాపం. నేను ఆవిడ చెప్పినట్లు పూజలు చేయలేదని, అన్నీ కలిపి ఒకేసారి ఆ పిల్లతో చేయించొద్దని చెప్పండి. ఆమె ఎక్కడికి పోదు, జీవితాంతం ఇక్కడే ఉంటుంది. కాబట్టి నెమ్మదిగా చేయించుకోమనండి ఆ వ్రతాలు పూజలన్నీ అంది రోజీ వెక్కిరిస్తున్నట్లుగా. సర్లే, నువ్వు అమ్మ విషయంలో జోక్యం చేసుకోకు. ఆవిడ ఇప్పుడే కాస్త సంతోషంగా ఉంది. ఆవిడ సంతోషాన్ని మనం ఎందుకు దూరం చేయాలి చెప్పు. ఆవిడకి నచ్చినట్లా చేసుకొనివ్వు అన్నాడు అసహనంగా. ఆవిడ ఇష్టం ఆవిడదే, కానీ ఎదుటి మనిషి ఇష్టాలను పట్టించుకోవద్దా? ఆ అమ్మాయి కూడా ఇష్టంగానే చేస్తుంది కదా, ఎందుకు అనవసరంగా నువ్వు దీన్ని ఇష్యూ చేస్తావు? సరే, మీ ఇష్టం. తల్లి దగ్గరికి వచ్చారంటే పూర్తిగా తన వైపే మారిపోతారు అంటూ వెళ్ళింది కోపంగా రోజీ. బాబు విక్కీ, రేపు మన ఇంట్లో పూజ ఉంది. ఏర్పాట్లన్నీ నేను చేసుకుంటాను, కానీ ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో ఉండడం మాత్రం నీ బాధ్యత అంది రాజేశ్వరి. ఇదిగో బామ్మ, పెళ్లి చేసుకోమని పోరు పెట్టారు కాబట్టి చేసుకున్నా. ఇంకా పూజలు, వ్రతాలు, నోములు అంటే నా వల్ల కాదు, ముందే చెప్తున్నా. అవి ఏమైనా ఉంటే నువ్వు ఆ అమ్మాయి ఇద్దరూ కలిసి చేసుకోండి. అదేంట్రా అలా అంటావు? అమ్మాయిని పెళ్లి చేసుకుంది నువ్వా నేనా? నన్ను విసిగించద్దు బామ్మ. ఏం చేయాలనిపిస్తే అది చేసుకో, కానీ మధ్యలోకి నన్ను లాగద్దు అన్నాడు. ఇది మరీ బాగుంది. నువ్వు లేకుండా పూజ ఎలా చేస్తాంరా? సరే, నీ ఇష్టం రా, నిన్ను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. కానీ సత్యనారాయణ వ్రతం మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందే. నీకు గుర్తుందో లేదో, నీ భార్య నాస్తికురాలని చెప్పినా కూడా అప్పుడు వినకుండా పట్టుబట్టి మరీ కూర్చోబెట్టాను పూజలో. ఈ ఒక్క పూజలో కూర్చో, ఇక నిన్ను నేను ఇబ్బంది పెట్టను అన్నది. అబ్బా, నీ మొండితనం నీదే, కానీ ఎదుటి వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకోవు కదా. తాతయ్య ఎలా భరించాడో ఏమో నిన్ను అని విసురుగా తన గదిలోకి వెళ్ళిపోయాడు విక్రమ్. అప్పటికే తన గదిలో చీర మార్చుకుంటున్న మధుని చూసి గబుక్కున మళ్ళీ బయటకు వచ్చేశాడు. వెంటనే అటుగా వెళ్తున్న పని మనిషి గంగపై కేకలు వేసి, బుద్ధుందా లేదా గంగా నీకు? మధుని నా రూంలోకి ఎందుకు పంపించావు అంటూ అరిచిన అరుపులకి భయపడి అసలు ఏం అడుగుతున్నాడో కూడా అర్థం కాకుండా అయోమయంగా బిత్తర చూపులు చూస్తూ, ఈయన పెళ్ళాన్ని ఈయన రూంలోకి కాకుండా ఇంకెవరి రూంలోకి పంపించాలి అనుకుని, అది పెద్దమ్మగారే పంపించారు బాబు అంది గందరగోళంగా తడబడుతూ. అప్పటికే గబగబా చీర మార్చుకుని విషయం పెద్దలు చేయకూడదని బయటకొచ్చి, మీరు లోపలికి రండి, నేను మాట్లాడతాను అంటూ, నువ్వు వెళ్ళి పని చూసుకో గంగ అంది. గది లోపలికి వెళ్ళి కోపంగా తలుపులు వేసి, ఏంటి, ఏమనుకుంటున్నావు అసలు? నేరుగా నా గదిలోకి వచ్చేసావు? ఫిక్స్ అయిపోయావా నిజంగానే మనకు పెళ్ళయిందని అంటూ అరుస్తున్న విక్కీ వంక చూసి, అసలు పదే ఆ ప్రశ్న అడుగుతూ మీరెందుకు ఫిక్స్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను చాలా క్లారిటీగా ఉన్నాను. 2 సంవత్సరాల తర్వాత మీరు ఉండమన్నా ఒక్కరోజు కూడా ఇక్కడ ఉండను. కానీ మీరు ఎవరి దగ్గరైతే ఈ విషయం దాచాలనుకుంటున్నారో వాళ్ళకే తెలిసేలా మీరు ప్రవర్తిస్తే మీకేమీ సమస్య లేదు, అంటే నాకు కూడా అస్సలు ఇబ్బంది లేదు అంది నిదానంగా. ఆ మాటకి తను ఏం చేయబోయాడో అర్థమై సైలెంట్ అయిపోయాడు. నాకు మీ గదిలో ఉండడం ఏం సరదా కాదు, కానీ బామ్మగారు చెప్పారు కాబట్టి వద్దని చెప్పలేదు. పైగా ఉండను, నాకు వేరే గది కావాలంటే అందరూ వింతగా చూస్తారు. అందుకే నేను సైలెంట్గా వచ్చి చాలా చిరాగ్గా ఉండడం వల్ల మీరు వచ్చేలోగా డ్రెస్ చేంజ్ చేసుకుందాం అనుకున్నాను, అంతే. దానికి కూడా నేను సారీ చెప్తున్నాను. ఇట్స్ ఓకే మధు, నేనే అనవసరంగా ఆవేశపడ్డాను, అసలు ఆలోచన లేకుండా. కానీ అని కాసేపు ఆగి, ఏం చేద్దాం మరి, దీనికి ఒక పరిష్కారం ఉంటే బాగుండేది కదా, ఇద్దరం ఒకే గదిలో అంటే అంటూ కాస్త ఇబ్బందిగా మధు వైపు చూశాడు.
వాళ్ళ ఇబ్బందిని తొలగిస్తూ డాడీ అంటూ పరిగెత్తుకుని వచ్చారు పిల్లలిద్దరూ. విక్రమ్కి ఎదురుగా కాస్త దూరంలో నిల్చుని ఉన్న మధుని వైపు చూసి, అన్నయ్య, ఆంటీ కూడా ఈ రోజు నుండి మన గదిలోనే మనతోనే ఉంటుంది కదా అంటూ సంబరపడిపోతూ మధు దగ్గరికి వచ్చింది పాప ఆద్య. ఆంటీ అనకూడదు, మమ్మీ అనాలి అని జేజీ చెప్పింది కదా అన్నాడు బాబు అద్విత్. అవును కదా, మర్చిపోయాను అంటూ నాలుక ఖర్చుకొని మధుని హక్ చేసుకుంది ఆద్య. పిల్లలిద్దరూ ముద్దు ముద్దు మాటలు వింటుంటే, వాళ్ళ క్యూట్ ఫేసెస్ చూస్తుంటే తన ఆలోచనలు అలజడులు ఆవిరైపోయి మనసంతా కొత్త ఉత్సాహంతో నిండిపోయింది మధుకి. వాళ్ళిద్దరి నోటి నుండి మమ్మీ అనే మాట వినపడేసరికి నిజంగానే అమ్మనైనంత ఆనందం కలిగింది మధుకి. కానీ నిజంగా వాళ్ళ ప్రేమకి అర్హురాలనేనా నేను అన్న ఆలోచన ఆమెని మళ్ళీ ఆలోచనలో పడేసింది. నాన్న, విక్కీ పంతులు గారిని అడిగి మంచి ముహూర్తం పెట్టించాలి తదుపరి కార్యక్రమం కోసం. అప్పటి వరకు అమ్మాయి నా గదిలోనే పడుకుంటుంది, ఓకేనా అన్న బామ్మ మాటలు వింటుంటేనే ఏదోలా అనిపించింది విక్రమ్కి. ఎన్నాళ్ళలో ఇవన్నీ భరించడం అనుకొని సరే అంటూ వెళ్ళిపోయాడు. ఎక్కువసేపు ఉంటే తన మొహంలో చిరాకును కనిపెడుతుందని మధుకి కూడా కాస్త రిలీఫ్గా అనిపించింది. నవ్వుతూ బామ్మ గదిలోకి వెళ్ళింది తన బ్యాగ్ తీసుకుని. పిల్లలు మాత్రం నిరాశగా చూసుకున్నారు ఒకరి మొహం ఒకరు. బామ్మ పక్కన పడుకుందే కానీ అసలు నిద్ర పట్టలేదు మధుకి. బామ్మ నిద్రపోకుండా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది. తన చిన్నప్పటి నుంచి మొదలుపెట్టి తన పెళ్ళి, కాపురం, తన పిల్లలు ఇలా అన్నీ చెప్తూనే పోతుంది. అన్నీ మామూలుగా మూకొడుతూ ఉంటున్న మధుకి విక్రమ్ గురించి వినగానే చాలా ఆసక్తి వచ్చేసింది. తనకు తెలియకుండానే ఏం చెప్తుందా అని చెవులు రెక్కించి మరీ వింటుంది. ఎందుకో ఆయన గురించి తెలుసుకోవాలని తనకు అంత ఆసక్తి. అర్థం కాలేదు. విక్రమ్, వాడు అచ్చం వాడి తాతయ్య పోలికే మధు. అందుకే వాడంటే నాకు అంత ఇష్టం. రూపంలోనే కాదు, గుణంలో, అలవాట్లో, అభిరుచుల్లో అన్నిట్లో అచ్చం తాతయ్యలాగే. వాళ్ళ తాతయ్య కూడా నేనంటే పిచ్చి. వాడు కూడా అంతే. భార్యను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. వాడు ఒక మంచి భర్త. ఆ పిల్లని ఎక్కడ చూసి ఇష్టపడ్డాడో తెలియదు, కానీ ఆ పిల్లంటే వాడికి ప్రాణం. నేను చెప్పిన మాట ఏదీ వినలేదు ఆ పిల్ల అని కాస్త నాకు కోపమే, కానీ ఆ పిల్ల మాత్రం బంగారు బొమ్మ. రూపంలోనే కాదు, గుణంలో, సంస్కారంలో ఆ పిల్ల మేలిమి బంగారం. అందుకే వాడికి నచ్చిందనుకుంటా. ఏ విషయంలో అయినా నా మాట వినేవాడు. మొదటిసారి ఆ పిల్లని పెళ్లి చేసుకునే విషయంలో నా మాట కూడా లెక్క చేయలేదు. అంతలా ఆ పిల్ల వాడిని ప్రభావితం చేసింది. ప్రియా ఒక అనాథ, కానీ ఆమె ఎప్పుడూ ఆ ఫీల్ అవ్వలేదు. ఎదురైన ప్రతి మనిషిని తన సొంత మనిషిలాగానే భావించేది. చిన్నప్పటి నుండి ఒంటరిగా పెరిగింది, కానీ ఒంటరిదానని ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకో ఆమెకు దేవుడి మీద నమ్మకం లేదు. మనుషులనే నమ్మేది, మనుషులనే ప్రేమించేది, మనుషుల్ని మాత్రమే పూజించేది. ఆ ఒక్క విషయం నాకు నచ్చేది కాదు. దైవం లేదని ఎలా అనుకుంటాం? అంత నాస్తికత్వం ఎందుకు ఆ పిల్లకి? ఇంత మొండితనం ఎక్కడి నుండి వచ్చింది? పెద్దలు చెప్పిన మాటైనా విని మారచ్చు కదా అని కోపంగా ఉండేది. అంతకు మించి ఆ పిల్ల మీద నాకు ఎటువంటి ద్వేషం లేదు. అప్పుడప్పుడు కాస్త గొడవ పడేదాన్ని. అయినా ఆ పిల్ల నవ్వుతూ ఆ గొడవని నవ్వులాటగా చేసేసేది. నాకు మరింత కోపం వచ్చేది. నా బాధ తను అర్థం చేసుకోవట్లేదని. నేను కోపంలో 4 మాటలన్నా నన్ను నవ్వించేది, నా కోపం పోగొట్టేది. కానీ విక్కీకి ఇవి ఏమీ చెప్పేది కాదు. చాలా మంచి పిల్ల. భగవంతుడు వాడికి అన్యాయం చేసి ఆ పిల్లని తీసుకెళ్ళిపోయాడు అంటూ కళ్ళు తెరుచుకుంది. గొంతు కొడుకుపోతుండగా. అమ్మమ్మ, ఏడవద్దు ప్లీజ్ అంటూ ఓదార్చింది మధు. నిన్ను చూస్తే అచ్చం ప్రియని చూసినట్లే ఉంటుంది. ఎత్తు, పొడవు, రంగు, రూపు దాదాపు అన్నీ ఒకేలా ఉన్నాయి. కాకపోతే నువ్వు కాస్త నెమ్మది ప్రియ చాలా చురుకు, అంతే తేడా అంటూ నవ్వింది బామ్మ స్వచ్ఛంగా. బదులుగా చిన్న నవ్వు నవ్వి, ఇంతకీ ప్రియా గారు ఎలా చనిపోయారమ్మమ్మ? ఎప్పటి నుండో తెలుసుకోవాలనుకుంటున్నదల్లా అడిగింది మధు. యాక్సిడెంట్. తనకి కారు నడపాలని చాలా కోరికగా ఉండేది. విక్కీ నేర్పించాడు, కానీ తను ఇంకా పూర్తిగా నేర్చుకోలేదు. సొంతంగా ఎప్పుడూ కారు నడపలేదు తను. విక్రమ్ పక్కన ఉన్నప్పుడు నడిపేది. ఆ రోజు విక్కీ ఆఫీస్కి వెళ్ళాడు. వాడు వెళ్ళిన కాసేపటికి ఫోన్ వచ్చింది వాడికి యాక్సిడెంట్ అయిందని. వాడి ఫోన్లో నుండి ఎవరో మాట్లాడి చెప్పారు. వాడికి ఏమైందో అనే కంగారులో తనే కారు తీసుకుని వెళ్ళింది. విక్కీ అంటే ప్రాణం తనకి. వాడికి ఏమైనా జరిగి ఉంటుందనే ఊహ కూడా తను తట్టుకోలేకపోయింది. ఆ టెన్షన్లో చూసుకోకుండా వేగంగా వస్తున్న లారీని గుద్దేసింది. ఇంకా ఆపై చెప్పలేక మౌనంగా అదుపు లేకుండా వస్తున్న కన్నీటిని తుడుచుకుంది లేచి కూర్చుని. నిజంగానే సార్కి యాక్సిడెంట్ అయిందా అప్పుడు అంది కంగారుగా. అవును, వాడి తలకి దెబ్బ తగిలి స్పృహ కోల్పోవడంతో ఎవరో ఫోన్ చేసి చెప్పారు. వాడిని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. వాడు బాగానే ఉన్నాడు. కానీ వాడి కోసం వెళ్ళిన ప్రియ తన ప్రాణాలనే కోల్పోయింది. అది విని తట్టుకోలేకపోయాడు విక్కీ. పిచ్చివాడైపోతాడని భయపడ్డాను, కానీ వాడి పిల్లలిద్దరూ వాడిని మామూలు మనిషిని చేశారు.
వాళ్ళ కోసమే వాడు నవ్వేవాడు. వాళ్ళకి తినిపించడానికే తను తినేవాడు. వాళ్ళని చూసుకోవడానికే బ్రతుకుతున్నాడు. కానీ ఈరోజు వరకు వాడు మనస్ఫూర్తిగా నవ్వడం నేను చూడలేదు. కేవలం పిల్లల కోసమే జీవం లేని బ్రతుకుతున్నాడు. అది చూసి తట్టుకోలేక వాడికి మళ్ళీ పెళ్లి చేయాలని పట్టుపట్టాను. నన్ను అసహ్యంగా చూశాడు ఆ మాట అన్నప్పుడు. నీకు ప్రియ అంటే నచ్చదు, అందుకే తను చనిపోయినా నీకు బాధ లేదు అన్నాడు. ఇంకా చాలా అన్నాడు, కానీ నేను పట్టించుకోలేదు. నాకు కావాల్సింది నా మనవడి మొహంలో మునుపటి నవ్వు. దానికోసం నేను ఎన్ని మాటలైనా పడతాను, ఎన్ని బాధలైనా భరిస్తాను దృఢంగా అంటూ మధు చేయిని పట్టుకొని, నాకు మాట ఇవ్వమ్మా, వాడి మొహంలో మునుపటి సంతోషం తీసుకొస్తానని. మునుపటి విక్రమ్లా వాడిని నేను చూడాలి. వాడికి నువ్వే మరో ప్రియవి కావాలి అంటూ ఏడ్చింది. తనకు తెలియకుండానే ఏడుపొచ్చేసింది మధుకి. మనవడంటే ఇంత ప్రేమను దాచుకున్న బామ్మ, చనిపోయిన భార్య మీద ప్రేమను చంపుకోలేని భర్త, కేవలం డబ్బే కాదు మంచి మనసులున్న మనుషులు వీళ్ళు అని గ్రహించింది. కానీ తను ఏమీ చేయలేదని, కేవలం డబ్బు కోసం వచ్చిన కిరాయి ఇల్లాలనని ఆ పెద్దావిడికి ఎలా చెప్పాలో అర్థం కాలేదు మధుకి. అందుకే మౌనంగా ఉండిపోయింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.